బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బకాయిలు బీజేపీ లడాయి అని ఒక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మరి మాట్లాడదాం. నమస్తే మేడం, ఏ విధంగా చూస్తున్నారు? మరి దీనికి విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ రోజు 2 రోజుల పోరాటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మనకి ఈ రోజు వారు 5% రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషనల్ రైట్ ఒకటే ఉంటది, ఏంటంటే మనము ఏదన్నా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ నాయకులు గనక సరిగ్గా చెయ్యకపోతే ఆ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రశ్నించే హక్కు మన రాజ్యాంగంలో, అంత గొప్ప రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఏదైతే మన పుస్తకంలో ఉందో దాన్ని పాటించేదే రాజ్యాంగబద్ధంగా భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమం ఏది తీసుకున్నా కూడా చేయడం జరుగుతుంది. అది ఒక్కటే విషయం రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది, 15,000 కోట్లు బకాయిలు అన్నది అఫీషియల్ ఫిగరా కాదా? మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. భారతీయ జనతా పార్టీని లేకపోతే ప్రధానమంత్రి గారిని మీరు ప్రశ్నించే ముందు వారిని అపాయింట్మెంట్ ఇవ్వాలా, మాకు రాలేదు, అసలు ఆ టాపిక్ ఏంటి? ముందు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక తండ్రి లాంటి వారు, ప్రజలకి తండ్రి లాంటి వారు. ఆ ప్రజలకు ముందు సమాధానం చెప్పి తర్వాత దేశం గురించి, ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడాలి. మేము ఖచ్చితంగా ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనకి షుగర్ కూడా ఉంది. అంటే ఆయన ఏవీబీపీ కార్యకర్తగా ఏ స్టూడెంట్స్ కి అయితే అండగా ఉండి అలా ఎదిగిన మనిషి. ఆయనకి స్టూడెంట్స్ లో ఉన్న ఇబ్బందులు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏదైతే ఇవ్వాలో వాళ్ళకి అది కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఇవ్వట్లేదు. కాబట్టి ఈ రోజు ఈ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రతి జిల్లాకి, గ్రామానికి ఈ విషయం భారతీయ జనతా పార్టీ కార్యకర్త గల ఎప్పుడు వరకు అయితే ఈ స్టూడెంట్స్ కి న్యాయం జరగదో అప్పటి వరకు మేమందరం కూడా కార్యకర్తలుగా మేము పోరాడతాము. మా పార్టీ ఎజెండా ఒకటే, సబ్కే సాత్ సబ్కే విశ్వాస్. ఈ నినాదం ప్రధానమంత్రి గారు మన దేశంలో ఉన్న అన్ని దేశాల కన్నా మనకు ఉన్నది యువత. ఆ యువతని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు, ప్రభుత్వాలకి వారి బాధ్యత. ఆ బాధ్యత ఈ పార్టీ అధికారంలోకి రావడానికి కారణంగా యువత ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరూ విద్యార్థులను అడ్డం పెట్టుకుని వచ్చి ఇప్పుడు అధికారంలో రాగానే వీళ్ళకి ఎందుకంటే నిరాశ చూపెడుతుంది అసలు. గత ప్రభుత్వం కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం చేసిన పిల్లలతో 1,200 మంది విద్యార్థులు శవాల మీద వారు ప్రభుత్వం గడ్డ ఎక్కి ఆ రోజు కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా విద్యార్థుల మీద శ్రద్ధ పెట్టకపోవడం ఒకటి. ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం తప్పు చేసింది, నేను దీన్ని ఉద్ధరిస్తాను, తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేస్తాను, స్మార్ట్ సిటీగా మారుస్తాను అని వారేమో డల్లాస్ నగరం అన్నారు, వీరేమో స్మార్ట్ సిటీస్ అన్నారు. ఎక్కడా కూడా వారు నిబద్ధత లేదు. వారు ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారంటీలు ఏమైనాయి, అలాగే విద్యార్థులకు ఇచ్చిన గ్యారంటీలు ఏమైనాయి? మాకు అపోజిషన్ గా మోదీ గారు అపాయింట్ ఇవ్వలేదు, లేకపోతే మోదీ గారు ఈ దేశం ఎందుకు వెళ్ళారు, దానికి వెళ్ళారు అన్నది ప్రశ్నించుకుందాం. తప్పకుండా ఒక ముఖ్యమంత్రిగా వారికి సర్వ హక్కులు ఉన్నాయి. కానీ ముందు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకి, విద్యార్థులకి మీరు ఏం చేస్తున్నారు? మేము ఈ ప్రశ్నించిన ఈ నిరాహార దీక్షలో మేము ఇచ్చిన ఎజెండా ఏదైతే ఉందో అది తప్పు అయితే మీరు ప్రెస్ మీట్ పెట్టి శ్వేతపత్రం విడుదల చేసి చెప్పండి. అంతేగాని మాటలతో గారిడీలు చేద్దామంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. ముఖ్యంగా విద్యార్థులు జెన్జీ అనే జనరేషన్ లో ఉన్నారు. ప్రతి లీడరు, ప్రతి నాయకుడు, ప్రతి ప్రభుత్వము మాట్లాడే అన్ని కూడా వారు అబ్జర్వ్ చేస్తారు. దానికి సమాధానం విద్యార్థులే ఇస్తారు. మొన్నటి వరకు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఇదే విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. మరి వాళ్ళను కొంతమంది ఉద్దేశించి ప్రధాని మోదీ గారు దివాగి నక్సల్స్ కూడా అనడం జరిగింది. మరి ఇప్పుడేమో అదే విద్యార్థుల కోసం మీరు ఇక్కడ పోరాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? భారతీయ జనతా పార్టీ కార్యకర్త అవనియండి, దిమాకి నక్సల్స్ అంటే ఏంటంటే తెలివైన ఉద్యమకారులు అని అర్థం. అది మంచి కోసం చేస్తే దాన్ని ఒక మంచి చేసే వాళ్ళు ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటారు. చెడు కోసం చేస్తే దాన్ని నక్సలిజం అంటారు. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అన్నది మన్ కీ బాత్ లో నెలకొకసారి ప్రతిదీ ఖండించండి. ఈ చెప్పినవన్నీ ఖండించగలిగితే అప్పుడు ఒప్పుకుంటాం. అక్కడ ఏదైతే రాహుల్ గాంధీ గారు జేఎన్టీయూలో అంతకు ముందు కూడా ఏదైతే చేయించారో అలాగే మొన్న ఉద్యమం కూడా అవి చేయించిన వాళ్ళు, అందులో నిజమైన విద్యార్థులు ఎక్కడా
కూడా ఇబ్బంది పడకూడదని మా కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు వారు రిజైన్ చేశారు. ఇక్కడ అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరు. దానికి దీనికి పొంతన పెట్టుకోవాలంటే కొంచెం సమకూల ఉద్యమం ఉండాలంటారు. అలా ఉంటే బాగుంటుంది. కాంపిటీషన్ షుడ్ బి హెల్దీ, కాంపిటీషన్ షుడ్ నాట్ బి అన్హెల్దీ ఫర్ ద స్టేట్. అది ఖచ్చితంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు పెట్టుకుని దాని మీద సమాధానం చెప్పాల్సిందే. విద్యార్థులకి సమాధానం చెప్పాల్సిందే. మీరు ఎందుకు టైం తీసుకుంటున్నారు? ఈ రోజు వరకు శ్వేతపత్రం ఓకే, భారతీయ జనతా పార్టీ ఉద్యమం తీసుకుంటే పర్మిషన్స్ ఇవ్వడానికి ఎక్కడ మేము పొరపాటు చేస్తున్నామని మాకు పర్మిషన్ ఇవ్వట్లేదా, లేకపోతే మీకు భయం వేసి పర్మిషన్ ఇవ్వట్లేదా అన్నది కూడా మీరు వేదిక మీద చెప్పండి. ఒక ముఖ్యమంత్రిగా దీనికి సమాధానం ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. జై భారత్, భారత్ మాతా కీ జై.